వైజయంతిని నా కోడలుగా చేసుకోవడానికి వెనకాడుతున్నా బాబాయ్. మీ కారణాలు మీరు చెప్పారు. భువనా, మరి నువ్వేమంటావమ్మా? ఇంకేమంటాను నాన్న, జరగాల్సిన అవమానం అంతా జరిగిపోయిన తర్వాత. బాబాయ్ గారు, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. జానకమ్మా, నువ్వు మామూలు దానివి కాదే. నీ రూపురేఖలతో ఉందంటే ఎవరో అనామకురాలనుకున్నాను. కాదు, నీ మనమరాల్ని అసాధ్యురాల్ని చేసి నా మీదికి వదిలేవా? వదిలిపెట్టను. సీతని మనమరాలని తెలిసాక కూడా ఎలా వదిలిపెడతాను? కోడలిగా చేసుకొని తీరుతాను. వాట్? ఏంటి మీరు చెప్పేది? అవును, నేను మీ అన్నయ్య అజయ్ వర్మని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మా నాన్న నాతోనే మీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అలాగే మీరు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు సడన్ గా అజయ్ని పెళ్లి చేసుకుంటారంటారేంటి? ఎందుకు చేసుకోకూడదు? నాకు నచ్చాడు. అతని గురించి మీకేం తెలియకుండానే ఎలా నచ్చాడండి? ఫోటో చూడగానే మీకు సీత నచ్చలేదా? తనని తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోనని గట్టి పట్టుపడుతున్నారు. ఒకరినొకరు చూసుకోకుండానే సీత మీకు అంతగా నచ్చితే డైరెక్ట్ గా చూసిన అజయ్ నాకు నచ్చడంలో తప్పేముంది? వైజయంతి గారు, మీరు అజయ్ వర్మని ఇష్టపడుతున్నట్టుగా మీ అమ్మ నాన్నకి చెప్పారా? ఇంకా చెప్పలేదు. ముందు ఈ విషయం మీ అమ్మ నాన్నకి చెప్పండి. అమ్మా నాన్నకు చెప్పే ముందు అజయ్ గురించి నాకు పూర్తిగా తెలియాలి కదా. అంటే అజయ్ వర్మ మీ సొంతన్నయేనా? ఏంటి ఆలోచిస్తున్నారు? అజయ్ వర్మ మీ సొంతన్నయేనా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారు? చెప్పాను కదా అజయ్ వర్మ గురించి తెలుసుకోవాలని. చెప్పండి, మీ కంపెనీలో తన పొజిషన్ ఏంటి? అజయ్ వర్మ నా సొంత అన్నయ్య కాదు. మరి బెంగళూరు నుంచి బొబ్బర్లంకకు పెళ్లి చూపులకు బయలుదేరుతుంటే బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఐఎమ్ సారీ రుద్ర గారు, ఈ అబ్బాయికి మెమరీ లాస్ అయింది, గతం మర్చిపోయాడు. అలా నా ప్రాణాలు కాపాడాడు. మా అమ్మ నాన్న సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. దాంతో నాకు అన్నయ్యగా మా దగ్గర సెటిల్ అయిపోయాడు. మరి అజయ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తన గతమేంటన్నది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయలేదా?
పెళ్లి చూపులు హడావిడి ముగిశాక ఇంటికి వెళ్ళి తన గతం గురించి తెలుసుకుందాం అనుకున్నాం. అంటే అజయ్ వర్మ గతమేంటో మీకు తెలీదా? తెలీదండి. సరే. యుఎస్ నుంచి వచ్చిన ఈ అమ్మడికి తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఆరా తీస్తుంది. అసలు ఇది విక్రమ్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? చైతు, నువ్వు చెప్పింది నిజమే. బెంగళూరు వెళ్ళిన మీ అన్నయ్య విజయ్ని కాపాడ్డానికి వెళ్లి ప్రమాదంలో గతం మర్చిపోయాడు. ఇప్పుడు నా క్లారిటీ వచ్చింది. అసలు ఈ యుఎస్ అమ్మాయి విక్రమ్ చేసుకుంటానని ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తుంది? అమృత, నీ ప్రేమికుడు నిన్ను పెళ్లి చేసుకునే జాతకం ఉన్నవాణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లైఫ్ లాంగ్ మీ అమ్మా నాన్నను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తాను. అప్పుడు నా పగ తీరుతుంది. నీ లైఫ్ క్లోజ్ అవుతుంది. సరే విజయ్ గారు, పెద్దవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. నేనైతే మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ. సరేనండి, మీ మనసులోని కోరిక నాకు చెప్పారు. సమయం చూసి మా అన్నయ్యతో చెప్పి తనని ప్రిపేర్ చేస్తాను. మీరిద్దరూ ఒకటవటానికి మాక్సిమం ట్రై చేస్తాను. నేను కూడా మీరు సీత ఒకటవ్వాలని కోరుకుంటూ మీ గురించి పాజిటివ్గా చెప్పి సీతను ఒప్పించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ విషయం కేవలం మన మధ్య ఉండాలి. పెద్దవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. మీరు చెప్పమన్నప్పుడే బయట పెడతాను. సరేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ ద సేమ్. అన్నా, 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 డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? మా అన్న
నాన్న స్పృహలోకి వచ్చాడు డాక్టర్. మిస్టర్ అవతార్, హౌ డు యూ ఫీల్ నౌ? గుడ్. డాక్టర్, మా అన్నకి భయపడాల్సిన అవసరం లేదు. సరైన టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పింది. వన్ వీక్ వరకు హాస్పిటల్లోనే ఉండాలి. అలాగే ఉంటాం డాక్టర్. సిస్టర్, ఓ గంట తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వు. అలాగే డాక్టర్. భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే ఓకే. ఒరే లడ్డు, ఆ రోజు విక్రమ్ బాయిని కాపాడడానికి వెళ్తే నన్ను ఎవరో అన్నట్టు చూశాడురా. అప్పటికి అమృత్తో కలిసి ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేశానురా. అయినా సరే నన్ను గుర్తుపట్టలేదురా. నా ఒంట్లో ఒక్కొక్క కత్తిపోటు దిగుతున్నా నేను తట్టుకొని లేన్నా అని అంటుంటే నా వంక అలానే చూశాడు కానీ నన్ను గుర్తుపట్టలేదురా. ఒరే లడ్డు, అసలు విక్రమ్ భాయ్కి ఏమై ఉంటుందిరా? కొంపదీసి గతం మర్చిపోయాడేమో అన్నా, అందుకే గుర్తుపట్టలేదేమో. నిజమేరా లడ్డు, నువ్వు చెప్పింది కరెక్టేరా. నాకు అలానే అనిపిస్తుంది. ఏమైతే ఏమన్నా, నువ్వు బ్రతికి బయటపడ్డావు, అదే చాలు. అది కాదురా, అసలు అమృత విక్రమ్ బాయ్లు కలిస్తే చూడాలనే కదరా నా ప్రాణానికి తెగించింది. విక్రమ్ బాయ్లా గతం మర్చిపోతే అమృతను ఎలా గుర్తుపడతాడు? అసలు వాళ్ళిద్దరు ఎలా కలుస్తారా? నిజమేనన్నా. ఒరే లడ్డు, ఏంటన్నా? అవునరా, విక్రమ్ భాయ్ని అమృత కాపాడిందా? అవునన్నా, ఇందాక అమృత గారు బుల్లెబ్బాయికి ఫోన్ చేసి నీకెలా ఉందని అడిగారంటన్నా. నువ్వు స్పృహలోకి రాగానే విక్రమ్ని కాపాడాను, టెన్షన్ పడొద్దని కూడా చెప్పిందంటన్నా. ఇందాక బుల్లెబ్బాయి మందులకు వెళ్తూ నాతో చెప్పాడన్నా. అన్నా, ఏమైనా సరే నువ్వు చేసింది చాలా రిస్క్ అన్నా. నీకేమన్నా అయ్యుంటే? పిచ్చోడా, మన చేతుల్లో ఏమీ లేదురా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు అక్కడే రాసి పంపిస్తాడు. మనం నిమిత్త మాత్రమే. లేకపోతే ఒకప్పుడు విక్రమ్ భాయ్ వైజాగ్లో ఉన్న నన్ను హైదరాబాద్ పిలిపించి చంపితే ఇలాంటి అందమైన అమ్మాయినే చంపాలి భాయ్. అందుకేగా నిన్ను పిలిపించింది. సుపారీ తీసుకో. అలా సుపారీ తీసుకునే ఆ రోజు అమృతం చంపాలనుకున్నాన్రా. బంగారం లాంటి అమ్మాయిని చంపబోయినందుకు నాకు శాపం చుట్టుకుంది. కానీ ఈరోజు అదే అమృత బాబాయ్, ఈ డబ్బు తీసుకుని అవతని రాజమండ్రి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించు.
దేవత నా ప్రాణాలు కాపాడిందిరా, ప్రాణాలు కాపాడింది. నిజమేనన్నా. ఆ రోజు నేను అమృతం చంపడానికి విక్రమ్ బాయ్ దగ్గర డబ్బు తీసుకోవడం, ఈరోజు అదే అమృత డబ్బిచ్చి నా ప్రాణాల్ని కాపాడడం, చంపడానికి డబ్బిచ్చిన ఆ విక్రమ్ను కూడా కాపాడడం, ఇదేరా విధిరాదంటే. నిజమే అన్నా. అమ్మా అమృత తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి. ఈ సీత ఎవరో కాదు, మనూరి జానకమ్మ మనవరాలు. సీత, నువ్వు జానకమ్మ మనవరాలివా? అచ్చుగుద్దినట్టు అలాగే ఉంటే నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. బంగారు పట్టెడ గురించి గతమంతా తెలుసుకొని బొబ్బర్లంకొచ్చావా? నిన్ను వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను. ఇంకా చాలు లేవండి. ఏ అనసూయ, నన్ను కాసేపు ఒంటరిగా వదిలిపెట్టు. ఇది మన ఇల్లు కాదండి. అవును, మన వియ్యంకులిల్లు. ఇంకా వియ్యంకులంటారేంటండి? పెళ్లి చూపులే క్యాన్సిల్ అయ్యాయి. మీరింకా భ్రమలో ఉన్నారు. మీరిలా తాగి డిస్టర్బ్గా అరుస్తుంటే పనివాళ్లు చూస్తే బాగోదండి. ఇంతటితో ఆపేయండి. అనసూయ, నువ్వేం టెన్షన్ పడకు. నేను తాగినా తాక్కపోయినా డీసెంట్గానే ఉంటాను. అయినా తాగి లర్ చేయడానికి నేనేమన్నా తాగబోతున్నా? కన్నడ లిక్కర్ కింగ్, దీన్ని తయారు చేస్తోందే నేను. ఇది నన్నేం చేస్తుంది? సరే పడుకుందరుగాని రండి. నువ్వు వెళ్ళి పడుకో అనసూయ. అది కాదండి, నాకెందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు? మనమేం తప్పు చేశాం? పెళ్లి చూపులో ఫోటో మారిపోతే అది మన తప్ప? మనం సీతే కోడలు కావాలని పట్టుపట్టాం, తప్ప? అది కాదండి. ఏది కాదనసూయ? ఈరోజు అవును, ఈరోజు బాగా డిస్టర్బ్ అయ్యాను, అందుకే తాగుతున్నాను. అయ్యో, నేను చెప్పేది అది కాదండి. ఈరోజు నవమి. మర్చిపోయారా?
ఈ రోజు నవమండి.